హలో! వల్లి వస్తున్నావా? ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? ఒక చిన్న పని వల్ల కొద్దిగా లేట్ అయ్యేలా ఉంది. మేబీ ఇంకొక 1 అవర్ పట్టొచ్చు. హే! ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. ఇంకో 1 అవరే గదా! ఎదురు చూస్తుంటాను. హలో! సారీ అఖిల్. సరిగ్గా బయలుదేరే ముందు ఇంకొక వర్క్. మరో 1 అవర్ అవ్వచ్చు. పోనీ రేపు కలుద్దామా? ఇంకొక 1 అవరే గదా! నిన్ను కలవాలనిపించిన క్షణం నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాను. 2, 3 అవర్స్ నథింగ్. ఫైనల్లీ నేను నిజంగా చూస్తున్నాను. ఫోటోస్‌ల కంటే నిజంగా చాలా బాగున్నావు. దేవుడు నిన్ను చెక్కేటప్పుడు మంచి ఫీల్‌తో చేసుంటాడు. లేదంటే ఇంత అద్భుతమైన అవుట్‌పుట్ ఎలా వస్తుంది? చూడగానే స్టార్ట్ చేసావా కలపడం? పెద్ద పెద్ద విషయాలు చెప్పే ముందు చిన్న చిన్న అబద్ధాలు చెప్పి నవ్వించడం తప్పేముంది? అయ్యో! ఆనందపడేలోపే అబద్ధమని చెప్పేయాలా? సారీ. ట్రూత్‌ఫుల్ చెప్తున్నాను. నువ్వు నిజంగా చాలా అందంగా ఉన్నావు. ఈ అందం నాతో జీవితాంతం ఉండాలనేదే నా ఆశ. ఇది తెలియజేయడం కోసమే నేను ఇప్పటివరకు నీ కోసం వెయిట్ చేశాను. అలా అని నీ అందాన్ని చూసి నేను కోరుకోవట్లేదు. నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు తీసుకునే నిర్ణయాలు, నీ వే ఆఫ్ థింకింగ్ ఇవన్నీ నన్ను నీకు అట్రాక్ట్ అయ్యేలా చేసాయి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. పైకి లేస్తారా? సినిమాల్లో చూసినట్లు ఎంత బాగుందో తెలుసా? ఇట్స్ ఎ లవ్లీ ప్రపోజల్. బట్ సారీ, ఈ రింగ్ మన పెళ్లి సెట్ అయితే అప్పుడు ఎంగేజ్మెంట్కి ఇవ్వండి. కొన్ని అడ్వాన్స్గా జరిగితే వాటి రియాక్షన్ కూడా అడ్వాన్స్గానే ఉంటుంది. అందుకే అన్ని విషయాలు అడ్వాన్స్గా జరిగితే కరెక్ట్ కాదు. యు నో వాట్ ఐ మీన్? ఇందుకేనేమో నువ్వంటే నాకు అంత ఇష్టం. కానీ నువ్వు ఇంత త్వరగా ఒప్పుకుంటా నేను అనుకోలేదు. త్వరగా కాదు, 3 అవర్స్ పైనే పట్టింది. అర్థం కాలేదా? హలో! మళ్ళీ వస్తున్నావా?
సారీ, చిన్న వర్క్ వల్ల లేట్ అయ్యేలా ఉంది. సడన్గా ఇలా ఇంకో 1 అవరే కదా, ఎదురు చూస్తాను. హలో, సారీ అఖిల్, సరిగ్గా బయలుదేరే ముందు ఇంకొక పని వచ్చింది. ఇంకొక 1 అవర్ పడుతుంది. నేను ఇలా వెయిట్ చేయించడం నాకు నచ్చడం లేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. పోనీ రేపు కలుద్దామా? ఇంకో 1 అవరే కదా. నువ్వు ఇక్కడికి రావడానికి ముందే నేను వచ్చాను. నా కోసం ఎదురు చూసే నీ కళ్ళు అంతలా ఎదురు చూసిన తర్వాత కూడా చివరికి నేను కనిపించగానే నీ కళ్ళలో అసహనం కాకుండా ఆనందమే కనిపించింది. ఇది చాలు నేను నీకెంత స్పెషలో అర్థం చేసుకోవడానికి. అవును, పెళ్ళి జరిగితే అంటున్నావు, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? నీ పైన ఇష్టం అనేది నా ఇష్టం, కానీ పెళ్ళికి మా ఇంట్లో కూడా ఒప్పుకోవాలి కదా. అయితే ఖచ్చితంగా దానికోసం ట్రై చేయాల్సిందే. ఆల్ ద బెస్ట్. ఐ లవ్ యూ. లవ్ యూ టూ బేబీ. ఇంకేమైనా ఆర్డర్ ఏమన్నా? ఆహా వద్దు బాబోయ్, చాలు వెళ్దామా? అర్థమైంది, కానీ అప్పుడే వెళ్ళాలా? తప్పదా? అయ్య బాబోయ్, ఇంత ప్రేమనా? నేను తట్టుకోలేను బాబోయ్.
ఎందుకు కొట్టో తెలియదు కానీ బాస్, నేను కొడితే మాత్రం మామూలుగా ఉండదు. నా చెల్లెలు పటాయించు కదా బే, అందుకో. ఓకే సరే, ఓ 10 నిమిషాలు మన ఇద్దరం మాట్లాడుకున్న తర్వాత కొట్టుకుందాం. ఖచ్చితంగా కొట్టుకుందాం. ఎలాగో గొడవకని ఇద్దరం తీసుకొచ్చావు కదా, కొట్టుకుందాం. కానీ ఒక 10 నిమిషాలు మాట్లాడుకొని కొట్టుకుందాం. గొడవలు అంటే నాకు అస్సలు భయం లేదు, చాలానే ఇష్టం. మాట్లాడుకుందామా? దా. ఏంటి రైడు పిచ్చిపడి మనకు లేవా? ఊకో అరే హైట్ ఎక్కువ. దీంతో ఇస్తా చూడు. మనోడు ఇంకా రావట్లేదా? నువ్వు సూపర్ రా. ఏ షేర్ చల్తా మనోడు ఇంకా రావట్లేదా? నేను అనుకుంటాం రావట్లేదా ఈడు? ఛా. తొందర రమ్మనరా. మాట్లాడుకుందామా? బేసిక్గా ఇందాక గొడవలు అంటే బాగా ఇష్టం ఉన్నా కదా, అలాగే కథలన్నా కూడా ఇష్టం. సరే, ఒక కథ చెప్పుకుందాం. నీకు ఒక కథ చెప్తా, కంగారు పడుకు. అది కూడా నువ్వు ఇచ్చిన 10 నిమిషాల్లోనే. బేసిక్గా ఒక కుక్క ఉంది, దానికి అందమైన కుక్క పిల్ల ఉంది. అలా ఒక అల్లరి పిల్లడు వెళ్తున్నాడు. ఆ కుక్క పిల్లని రాయి తీసుకొని కొట్టాడు. మరి తల్లి కుక్క ఊరుకుంటుందా? పెళ్లివానికి వచ్చింది. ఇందులో తప్పెవరిది? అల్లరి పిల్లలు. వావ్ సూపర్. నీకు చెప్పింది ఇంట్రెస్టింగ్గా నేను కాకుండా కరెక్ట్గా ఆన్సర్ చెప్తున్నావు. ఇదే కదా ఇంకోలా చెప్పుకుందాం. సేమ్ కుక్క పిల్లలు. అలాగొక పిల్లోడు వెళ్తున్నాడు. అరే కుక్క పిల్ల బాగుంది కదా, తీసుకెళ్ళి పెంచుకుందాం అని చెప్పి ఒక కుక్క పిల్లని అలా తీసుకున్నాడు. తల్లి కుక్కెళ్ళకి వచ్చేసింది. మరి ఇందులో తప్పెవరిది? తల్లి కుక్క. బట్ అది కావాలని చేయలేదు కదా, తెలివి చేసింది. ఎగ్జాక్ట్లీ. నేను మీ చెల్లిని ఏడిపిస్తే లేదా తప్పుగా బిహేవ్ చేస్తే నువ్వు నన్ను కొట్టాలి. ఇద్దరం ఇష్టంతోనే కదా ప్రేమించుకున్నావు. అది తెలిసి కూడా కొట్టావంటే అకార్డింగ్ టు నువ్వు చెప్పిన ఆన్సర్ ప్రకారం నీదే కదా తప్పు. లేదు, నువ్వు చేసిందే రైట్ అంటావా? అప్పుడు నేను కదా నిన్ను కొట్టాల్సింది. ఏంటి? నువ్వు లవ్ చేసిన వల్లికి అన్నయ్యని. బేసిక్గా ఒక అమ్మాయి ఎవరినైనా ప్రేమిస్తే అప్పుడు దాకా లవ్ చేసిన ఫ్యామిలీ అంతటినీ మర్చిపోయి లవ్ చేసినోడికి ఎక్కువ వాల్యూ ఇస్తుంది. ఎందుకంటే మనం మన మాటలతో వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ పెంచేసి ఒక ఇమాజినరీ వాళ్ళు వదిలేస్తాం. కానీ పెళ్ళైన తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్స్, ఇమాజినేషన్స్ ఏముండవు. కొన్ని చోట్ల అయితే రియాలిటీ కన్నా వరస్ట్గా ఉంటుంది. నువ్వు ప్రపోజ్ చేసిన మొదటి రోజే నీ గురించి చెప్పింది. అవును, ప్రపోజ్ చేసేటప్పుడు ఏదో అన్నావు ఏంటి? తను తీసుకునే నిర్ణయాలంటే ఇష్టం అన్నావు, అంతే కదా? నీ సొంత చెల్లి తీసుకున్న నిర్ణయం కరెక్టో కాదో అని ఆలోచించకుండా, కనీసం అది ఎలాంటి ఎంచుకుందని ఆరా తీయకుండా వచ్చి వాణ్ణి అంటే నన్ను కొట్టేశావు. సొంత చెల్లి విషయంలోనే తనకి చెప్పుకునే ఫ్రీడమ్ కూడా ఇవ్వలేదు నువ్వు. అదే ఫ్రీడమ్ మా చెల్లికి దొరికిద్దని ఎలా నమ్మి నీ లవ్ని యాక్సెప్ట్ చేయాలి? అండ్ వన్ మోర్ థింగ్, మీ చెల్లిని లవ్ చేసింది నేను కాదు, వేరే. నువ్వు అశ్విని అఖిల్ వాళ్ళ చెల్లి కదా? అవునండి. మీరెవరు? దిస్ ఈజ్ శ్రీకాంత్. బై ద వే, ఐ లవ్ యూ. వాట్? నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడండి. ఐ నో. నీ లవ్ సక్సెస్ అవ్వాలంటే నువ్వు నన్ను లవ్ చేయాలి. అర్థం కాలేదా? మీ అన్న అఖిల్ ఉన్నాడు కదా, మీ అన్న అఖిల్ లవ్ చేసింది మా చెల్లిని. మీ అన్న క్యారెక్టర్ ఏంటో తెలియకుండా మా చెల్లిని ఇవ్వడం కరెక్ట్ కాదు. నువ్వు నన్ను లవ్ చేసినట్టు యాక్ట్ చేస్తే మీ అన్న క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది. ఈ ప్రాసెస్ వల్ల నీకేంటి యూజ్ అనుకుంటున్నావా? ఎండ్ ఆఫ్ ద డేకి నీ లవ్ సక్సెస్ అయ్యేలా చేసే బాధ్యత నాది. ఓకే. అయితే ఒకసారి ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ. లవ్ యూ టూ బేబీ. అది జరిగింది. ఇంకా నీ ముందు తిరిగింది, తినిపించుకుంది ఇవన్నీ అంటావా?
అది మేము లవ్ చేసుకుంటున్నావు అని నువ్వు నమ్మాలని. ఈ ప్లాన్ మొత్తానికి హెల్ప్ చేసింది మీ చెల్లి, మా చెల్లె. వెళ్దామా? ఓకే కదా బాస్? హే నాకు రే ఇప్పుడు నేను నిన్ను ఎందుకు కొట్టానో తెలుసా? ఇందాక గొడవ పడదా అన్నావు కదా, గొడవ పడకుండా ఈ సొల్లంతా చెప్పాను అనుకో, చేత కాక ఈ సొల్లంతా చెప్పాడు అన్న ఫీల్ నీకు రాకూడదుగా, అందుకే. రారా. ఏరా ఒప్పుకోనట్టేనా? లేదురా, ఒప్పుకున్నట్టే. మరెందుకు కొట్టావురా? ఒకటి, వాడు కొడితే పడ్డానికి మన గాంధీ కాదు, ఫ్రెండు. నేనంటే ఆడికి భయం ఉండాలి. ఒప్పుకోవడానికి కారణం? ఒప్పుకోవడానికా? చెప్తే అర్థం చేసుకొని ఆలోచిస్తున్నాడు. వాడి కోసం వచ్చిన ఫ్రెండ్స్ని చూస్తుంటే వాడి ఫ్రెండ్లీ బ్యాక్గ్రౌండ్ అర్థమవుతుంది. వీటన్నిటికన్నా మించి మా చెల్లికి వాడంటే ఇష్టం. సరే, ఐ థింక్ వాడి చెల్లెల్లో కూడా వాడు అర్థం చేసుకుంటాడు అనుకుంటా. వాళ్ళలో వీళ్ళలా ఓకేరా, మరి నీ సంగతి ఏంటి? మందా సార్ లైఫ్లోకి ఒక అందమైన అమ్మాయి వచ్చే వరకు ఆహా, నువ్వేరా నా లైఫ్. మరి ఇంకోరు వచ్చాక? నువ్వా కీప్రా. నీ అబ్బా. నువ్వెక్కరా. అశ్విని, అన్నయ్య నువ్వు ప్రేమించింది ఎవరినమ్మా? అన్నయ్య అది అతని గురించి తెలుసుకొని మాట్లాడడం కోసమేనమ్మా. పిలిపించు, మాట్లాడు. థ్యాంక్ యూ అన్నయ్య, లవ్ యూ. అర్జున్, ప్రతి కథలో కేవలం సంతోషం మాత్రమే ఉండదు, కానీ అందరూ హ్యాపీ ఎండింగ్ని కోరుకుంటారు. అందుకే అన్ని కథల్లాగే మా ఈ కథను కూడా హ్యాపీ సిచ్యువేషన్తోనే ముగిస్తున్నాం.